మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 11వ వచనం చదువుతానండి. పేజీ నెంబరు కొత్త నిబంధన 13. పేజీ నెంబరు కొత్త నిబంధన 12-13 పేజీ నెంబరు. ఆ మనుష్యునితో 12వ అధ్యాయం 11వ వచనం. అందుకైన మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడి ఉండిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. దేనికి స్తోత్రాచరిద్దాం, దేనికి స్తోత్రాచరిద్దాం. అలాగే తల ఉంచినట్టయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. మీ ఆత్మచేతను నింపండి. నాలో మీరు ఉండండి నాయన. నాలో ఉండి మీరే వచ్చిన నీ ప్రియ కుమార్తెలతోనూ ప్రియ కుమారులతోనూ యాంత్రం ద్వారా ఇంటిన వారితోనూ అలాగే తండ్రి నాయన లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారితోనూ మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల మనకి ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ చూసినట్లయితే అందుకైన మీలో ఏ మనుషులకైనను నాకు గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడంతో శ్రేష్ఠుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియులారా, విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి ప్రవేశించాడు. ఎక్కడికండి? ఇది ఆదివారం. మనం కూడా ఎక్కడ ప్రవేశించామంటే సమాజ మందిరంలోకి ప్రవేశించాం. ప్రవేశించినప్పుడు అక్కడ పరిచయులు ఉన్నారు, చాలా మంది పరిచయులు ఉండి అక్కడ ప్రియులారా యేసుక్రీస్తు వారిని ఏం చేయాలనుకుంటున్నారంటే ప్రియులారా, అతని మీద ఏదైనా ఒక నేరము మోపవాలనని, ఏంటంటే ఆ 5వ వచనంలో ఉంటది ఏమనంటే, ఒక నేరము మోపవాలనని విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు నాయమా అని ఆయనను అడుగుతూ ఉంటారు. అడుగుతున్నప్పుడు అప్పుడు అంటారు యేసుక్రీస్తు వారు ఏంటంటే పిల్లరా, ఒక మనుషునికి ఒక గొర్రె ఉండిన ఎడల అది గుంటలో పడితే పట్టుకొని పైకి తీయుడా అని అంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటంటే పట్టుకొని పైకి తీయుడా అంటాడు. అంటే విశ్రాంతి దినమున గుంటలో పడిన దాన్ని పట్టుకొని పైకి తీయుడా అంటాడు. అంటే గుంటలో ప్రియులారా ఎప్పుడు పడిపోతారు చెప్పాలండి. గుంటలు ఎప్పుడు పడిపోతుంటారు? ఎప్పుడు పడిపోతుంటారండి గుంటలో? విశ్రాంతి దినమప్పుడే గుంటలో పడిపోతూ ఉంటారు. ఎప్పుడు పడిపోతారండి? అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తారు, విశ్రాంతి దినములో గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా. అంటే విశ్రాంతి దినం ఖాళీగా ఉన్నప్పుడు. ఎప్పుడేనండి? ఈరోజు మీకు పని లేదు అనుకోండి, అమ్మ ఈరోజు మా అమ్మకి పని లేదు, ఇంకా నలుగురు కూర్చున్నారంటే ఇలా ఇంకా బయటికి రానేరారు. ఆ మాటలు వదలరు అని చెప్పి ఎక్కడ పడి ఏ గుంటలో పడి మాటలన్నీ గుంటలో పడిపోతూ ఉంటారు పిల్లరా. అలాగే ఖాళీగా ఉన్న పని లేదు అనుకోండి, ఖాళీగా ఉన్న ఇంట్లో బుర్ర తోసక పని తోసక ఏం చేయాలి అనుకుని ఉంటా అంటే ఈలోపు ఫ్రెండ్ స్నేహితుడు బంధువుడు వస్తూ ఉంటాడు. బయటికి వెళ్దాం అలాగ వస్తూ ఉంటే పద అని చెప్పి రెడీగా వెళ్తాడు. అలాగెళ్ళి అక్కడ ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు. ఆయన ఆడుతూ ఉంటుంటే వీళ్ళు కూడా చూసి అది అలవాటు పడుతూ ఉంటుంది. 100 వేస్తాడు, 200 వేస్తాడు, 300 వేస్తాడు, 1000 వేస్తాడు. ఆ రోజు గడిచిపోతే ఇంకా సెలవు వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉంటాడు. ఇక బయటికి రాని తర్వాత అలా ఉంటుంది. నిన్న ఆ ముద్రష్ట చచ్చినోడు తీసుకెళ్ళి ఆ ప్యాకెట్ గుంటలో పడేసాడు, ఎంత కూడా బయటికి రాలేకపోతున్నావు అంటారు. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడే అవన్నీ. ఇంకా ఖాళీగా ఉన్నాం అనుకో, అలా కూర్చుని అనుకో, బాబో బామ్మడి వచ్చిన అనుకోండి, బయటికి వెళ్దాం బావగారు అంటూ ఉంటారు. ఇద్దరు వెళ్ళి సరదాగా హ్యాపీగా బాత్షాప్లో కూర్చొని మందు తాగారు అనుకోండి, మా తమ్ముడే లేదా మా బావే చెడగొట్టేసాడు, ఇప్పుడు మందుకు బాధించాడు, ఈ గుంటల నుండి బయటికి రావట్లేదు. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి. పనులు ఉంటే ఇట్ల వైపు మనం చూడము, లోకం వైపు చూడము. బాలిసావం దేనికి కూడా పని మీద నిమగ్నమై ఉంటే. అయితే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు, ఇది వసంతకాలం. అంటే ఎండాకాలం మనకు వసంతకాలం వచ్చేస్తూ ఉంటుంది జూన్ నుంచి. అయితే వసంతకాలం ముందుగా వచ్చేసింది. వసంతకాలంలో పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనము దావీదు రాజుగా ఉన్నప్పుడు పిల్లలు అందరూ కూడా యుద్ధానికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అందరు యుద్ధానికి బయలుదేరి వెళ్తుంటే పురుషులందరూ కూడా, స్త్రీలందరూ ఇంటి దగ్గర ఉంటాడు. దావీదు రాజు కాబట్టి ఇంటి దగ్గర ఉంటాడు.
పొద్దుకునుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మిద్ది మీద చల్లగా నడుస్తుంటాడు. ఒక్కడే ఖాళీగా ఉన్నాడు కదా, చల్లగా నడుస్తుంటే ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటది. స్నానం చేస్తుంటే చూపంతా వెళ్ళిపోతూ ఉంటది. ఆమె ఎంతో సౌందర్యవంతురాలు, అందగతి ఆమె చూడగానే దూరం నుంచి. ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్నప్పుడు తన చూపంతా ఏమైపోయింది? ఏ గుంటలో పడి? సౌందర్యమైన గుంటలో పడిపోయాడు, అందమైన గుంటలో పడిపోయాడు. అంటే ఎప్పుడు అందరేమో వసంతకాలం నిద్రకి వెళ్తే ఈయన మాత్రము పొద్దు గుంకి వేళ, అంటే సంధ్యా వేళలో, సాయంత్రం వేళలో నెమ్మదిగా నడుచుకుంటూ చోలపాటలు పాడుకుంటే చూపులే మెటలే అంటే పిల్లరా సౌందర్యం గల అందగతి దాంట్లో ఆ గుంటలో పడిపోయాడు. మన పరిశుద్ధ గ్రంథాలు ఇంకా మనం చూడొచ్చు పిల్లారా. సంసోను బలవంతుడు, శక్తిమంతుడు. ఒక ఆమె ఏం చేసింది? దిలీలే ఆమె ఉచ్చగించి లాలించి రాణి అగాధమైన గుంటలోనే పడేసింది ఆయన. లాస్ట్కి మరణం వరకు కూడా వెళ్ళాడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్తూ ఉంటాడు పిల్లారా. జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తూ ఉంటాడంటే, సామెతల గ్రంథం 23:27 సామెతల గ్రంథం 23:27 వేశ్య లోతైన గొయ్యి, పరసి ఇరుకైన గుంట అంట. ఏంటండి? వేశ్య లోతైన గొయ్యి, పరసి ఇరుకైన గుంట. అంటే ప్రియులారా, వేశ్య అంటే ఆ గుంటలో పడేమనుకోండి, ఆ లోతు ఎంత కూడా బయటికి ఇంకా రాలేదు, మునిగిపోతూ ఉంటాడు. కానీ పరసి ఇరుకైన గుంట అంటే దాంట్లో ఇరుక్కుంటే అసలు రాలేడు. లోతైన గొయ్యిలో నుంచి రాలేడు, ఇరుక్కున్నాడు అంటే ఇటు వెళ్ళడు అటు వెళ్ళలేడు, అంత ఇరుకుగా ఉంటది. ఎటు వెళ్దామన్నా సరే ఏం చెప్తా ఉంటాయండి, గాయాలు. ఎటు వెళ్దామన్నా సరే కత్తిపోట్లు, ఎటు వెళ్దామన్నా కర్రపోట్లే, ఎటు వెళ్దామన్నా సరే ఇరుక్కుంటాడు. కాబట్టి ఎటు కూడా అటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళలేరు, అటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళలేరు పిల్లారా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గుంటలో పడిపోతూ ఉంటారు, ఒక్కొక్క విధంగా ఒక గుంటలో పడిపోతూ ఉంటారు. తాగుడైన గుంటలో, ప్యాకెట్ అయిన గుంటలో, షాప్ అయిన గుంటలో, ఇలా అనేకమైన గుంటలో పడిపోతుంటారు పిల్లారా. ఇక్కడికి వచ్చేసరికి దావీదు, సంసోను ఏ గుంటలో పడిపోయారు? ఒక సౌందర్యవంతులను చూసి ఆ గుంటలో పడిపోయారు సంసోను కూడా పిల్లారా. అందుకే వేశ్య లోతైన గొయ్యి, పరసి ఇరుకైన గుంట. పరసిని, పరాయి పురుషుని మనం ఎప్పుడు కూడా సోదర భావంతో చూడాలి. కానీ చూసామంటే ఇరుక్కుపోతాం, ఇరుక్కుపోన్నామంటే బయటికి రాలేము. ఇంకా గుంటలు ఉన్నాయి, చాలా గుంటలు ఉన్నాయి, మనం చూడొచ్చు పిల్లారా. ఆదికాండము 19:20 మనం చూస్తుంటే అక్కడ యేసేపు గురించి రాయబడి ఉంటే ఒక చక్కని మాటలు. వారు అన్నదమ్ములందరూ కూడా ఏం చేస్తారంటే పిల్లారా, వారు అంటూ ఉంటారు కదా యేసేపుని గురించి, ఇదిగో ఈ కలలు గనివాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పడవేసి దృష్టముఖము వీడిని తినివేసినని చెప్పుదాము. ఏం చేస్తారంటే దృష్టముఖముని తినివేసిందని తండ్రితో చెప్తామని చెప్పి 11 మంది అన్నదమ్ములు కూడా ఏ గుంటలో పడేయాలని, మరణమైన గుంటలో, హత్య అనే గుంటలో గుంట తీస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గుంటలో పడేయాలని చెప్పి చూస్తూ ఉంటున్నారు పిల్లారా. అయితే వీళ్ళు ఇల్లు కూడా ఇప్పుడు ఎక్కడున్నారు? తండ్రి అప్పు చెప్పిన గొర్రెల మంద కాస్తున్నారు. గొర్రెలేమో పొలాలు వదిలేసి వీళ్ళేమో ఖాళీగా 11 మంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ లోపు యేసేపు వస్తూనే ఉన్నాడు. దూరం నుండి చూస్తూ ఉంటే ఇదిగో ఆ కలలు కన్నాడు వస్తున్నాడు రా, అక్కడ వస్తూ ఉన్నాడు. ఏం చేద్దాం ఇటు చూశారు, గుంటలు ఉన్నాయి అక్కడ 4-5 గుంటలు ఉంటే ఈ గుంటలో పడేసి అని ఏం చేద్దామంటే దృష్టముఖము వీడిని తినివేసిందని చెప్పుదాం. ఏం చేస్తాడంటే దృష్టముఖం పడి. ఎవరు గుంటలు తవ్వుతుంటారు? మన సొంత వాళ్ళే తవ్వుతుంటారు. ఒకసారి బయట కంటే పరవేల కంటే పిల్లరా రక్త సంబంధాలు ఎక్కువ గుంటలు తవ్వుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మానవ జీవితంలో. ఎక్కడ కూడా మన గుడ్డిగా ఎవరిని కూడా నమ్మడానికి లేదు. నువ్వు ఎప్పటి వరకు నమ్మొచ్చు అంటే పిల్లరా, నీకు వివాహం కాలేని చెప్పు నువ్వు గుడ్డిగా నమ్మొచ్చు. వివాహం అయిపోయిన తర్వాత నేను వేరుగా చూస్తూ ఉంటారు, నేను ఏలుతూ చూపించడానికి చూస్తూ ఉంటారు. అసలు గుంటలో పడేస్తారు. నీ బంధువులు పడవచ్చు, నీ రక్తములు పడవచ్చు, స్నేహితులు పడవచ్చు, నువ్వు నమ్మినట్టు వారు కూడా గుంటలో పడేస్తూ ఉంటారు. అయితే పిల్లరా మనం చూడవచ్చు, ఇదేమీ గుంట, మరణం గుంట. ఇంకా మనం చూస్తే మోషేని మనం గమనించవచ్చు. మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి పిల్లరా అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం ఇదిగో పాయలు చేసి నడిపించవచ్చు. సినాయి పర్వతం దగ్గర విడిచిపెట్టి ప్రభువు దగ్గర సన్నిధానంలో ఆ సినాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు మోషే. ఎక్కడికి వెళ్ళిపోయాడండి?
సినాయి పర్వతం మీదకి ఎక్కిపోయి మోసే నా ప్రజలు ఎలా నడిపించు అలా నడిపించిన ధర్మశాస్త్రాన్ని దేవుడు ఉపదేశిస్తుంటే 40 రాత్రులు 40 పగలు ప్రభు సన్నిధిలో ప్రభు చెప్పింది ప్రతిదీ ధ్యానిస్తూ దాన్ని లిఖిస్తూ ఉంటుంటే పిల్లరా ఇక 40 రోజులు ఏం చేయాలో తెలియట్లే. ఒక 5 రోజులు 10 రోజులు చూసుంటారు, ప్రభుని శుద్ధించుంటారు, కనపరుచుంటారు. 10 రోజుల తర్వాత మోసే రాలేదు, ఏమైంది ఒక గంటలు గట్టికి వెళ్తే ఉందిలే, అయ్యగారు లేరులే ఒక గంట గట్టికి వెళ్తే మనం అయ్యి ఇంకా రాలేదు, ఈ రోజు కూడా నిదానంగా వెళ్తాంలే. ఇంకా అలాగే 40 రోజులకి రాలా. ఏంటండి 40 రోజులకి రాకపోతే ఇప్పుడు అంతా ఖాళీగా ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి, ఏం చేయాలో తెలియదు. పిల్లరా వాళ్ళ దగ్గర విస్తారమైన ఐగుప్తులు తీసుకొచ్చిన బంగారం ఉంది, వెండి ఉంది. ఆహారం దగ్గరికి వచ్చారు, ఆహారానా ఏడయ్యా మోసండి, నాకేం తెలిసి మీకేం చెప్పు, నాకైతే చెప్పాడు. ఏం చేద్దాం, ఏం చేయడం కాదు, మీ బంగారం ఉంచేస్తాం, మాకు ఏదైనా దారి చూపించండి. ఐగుప్తులు మనం చూసామే, అక్కడ ఇద్దులు ఉంటాయి, దోడలు ఉంటాయి, అన్ని బొమ్మలు ఉన్నాయి, అక్కడ ఏదోటి మాకు చేసి పెట్టంటే ఒక పోత దోడ చేసి పెడితే దాని ముందు ఇదే మమ్మల్ని నడిపించిందని చెప్పేసి పాపమైన గుంటలో పడిపోయారు. ఏ గుంటలో పడిపోయారండి? ఎప్పుడు గుంటలో పడిపోతారు? విశ్రాంతి దినం అప్పుడే. ప్రియులారా నువ్వు పనులు లేకమై ఉంటే నీకు దురాలోచన రాదు, చెడు ఆలోచన రాదు. నువ్వు మంచి శ్రేష్టమైన దీవెనలతో మంచి శ్రేష్టమైన ఆలోచనతో జీవించేస్తావు. ఎప్పుడైతే విశ్రాంతి దినంలో నాకే పని లేదు అంటాడో ఏమైపోతున్నాడంటే బురద గుంటలో పడుకున్నట్టే ఉంటాం. ఏం చేస్తాంటండి? పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఏ గుంటలో పడిపోకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవమంటే మన దాన్ని చదవం. స్నేహితులైన గుంట, అనేకమైన గుంటలు, ఇలాగా అనేక గుంటలో పడిపోతాం పిల్లలు. అయితే ఈరోజు మనం పిల్లరా మనము చూసినట్లయితే అందుకే మోసే చూస్తాం, అక్కడికి వారి గుంటలో పడిపోతే పిల్లల పాపమైన గుంటలో పడిపోతే కీర్తనకారుడైన దావీదు అంటాడు కదా, 7:15 వచ్చిన చదవండి ఎవరు. కీర్తన గ్రంథం 7:15 వచ్చిన. వారు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. ఏం చేశారంటే వాడు గుంట తవ్వి లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయాడు. పిల్లలు కొన్నిసార్లు మనం కూడా తక్కువ వారం కాదు, నేను కూడా తక్కువ వారం కాదు, మనం కూడా గుంటలు తవ్వుతూ ఉంటాం. అయితే గుంటలు తవ్వుతున్నా గుంటలు పడిపోయినప్పుడు పిల్లారా గుంటలో నుండి పైకి రావడం ఎలా? ఏంటండి అందరూ చెప్పాలి. గుంటలో నుండి పైకి రావడం ఎలా? దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేకమైన గుంటలు తవ్వినప్పటికీ, గుంటలు ఒకవేళ మనం పడుకున్నప్పటికీ, ఇప్పుడు గుంటలో నుండి పైకి రావడం ఎలా? దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక 4 మాటలు మాట్లాడుతున్నాం ప్రియులారా. గుంటలో నుండి పైకి రావటం ఎలా? మొదలుగా చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంటలో నుండి తవ్వబడితారో దానిని ఆలోచించుడి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ యెషయా భక్తుడు ప్రియులారా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పిల్లరా, యెహోవా నీతిని అనుసరించి యెహోవాను వెతుకువారులారా వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడతారో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంటల నుండి తవ్వబడతారో దాన్ని ఆలోచించుడి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఉన్న అందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క బండ లాంటి వారు. ఇక్కడ ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఒక బండే. అంటే మనుషులు కాదంటే పరిశుద్ధ కన్నా ఎన్ని విధాలకు అర్థం చేసుకోవాలి చెప్పాలండి. 3 చాలా సార్లు చెప్పాను. పరిశుద్ధ కన్నా 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఎలాగ అర్థం చేసుకోవాలి? అక్షరార్థంగా, ఆత్మానుసారంగా, పోలికల ప్రకారంగా 3 విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల రాళ్ళతో పోల్చాడు మనుషుల్ని, చెట్లతో పోల్చాడు మనుషులు, జంతువులతో పోల్చాడు మనుషులు, పక్షులతో పోల్చాడు మనుషులు, చాలా వీటితో మనుషులు పోల్చాడు. మనం చదువుకున్న మూలవాక్యంలో దేవుడితో పోల్చాడు, గొర్రెతో పోల్చాడు మనిషిని. దేనితో పోల్చాడండి? గొర్రెతో కూడా పోల్చాడు మనిషిని. ఇక్కడ చెప్తున్నాడు పిల్లరా, ఏ బండ నుండి మీరు చెక్కబడతారో అంటే ఇక్కడ మనం ఉన్న అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క బండ లాంటి వారమే. కొంతమంది ఏ బండగా ఉంటారంటే ముద్దుబారిపోయిన బండలాగా ఉంటారు. అటు కథలు ఇటు కథలు. కొన్ని రాళ్ళేమో కనకనలాడుతూ ఉంటాయి,
కొన్ని బండలేమో గలగలలాడుతూ ఉంటాయి, కొన్ని బండలేమో ప్రియులారా గాయపరచబడుతూ ఉంటాయి, కొన్ని బండలేమో ఏం చేస్తారు పడేస్తూ ఉంటాయి, కొన్ని బండలు ఇంకేం చేస్తామంటే పగిలిపోతూ ఉంటాయి. ఏం చేస్తుంటాయండి? పగిలిపోతూ ఉంటాయి. గలగలాడే బండ్లని టకటకాలు మన మాట వినరాలు ఇప్పుడు కూడా అప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది టకటకటక అంటారు, ఇంకో అదుతూనే ఉంటారు. కొంత ఊరికినే పగిలిపోతాం చిన్న చిన్న మాటకే. ఆ బండ్లు ఏమైపోతాయండి? సున్నపురాలు బండ్లు ఎప్పుడు చూసారా? అది ఇలా కొట్టగానే పగిలిపోతాయి. అలా ఉంటారు కొంతమంది. అంటే ఇప్పుడు మనల్ని ఏ బండ నుండి చిక్కబడ్డాడో అని చెప్తున్నాడు. అంతేకాదు మీరు ఏ గుంటలో నుండి తవ్వబడ్డారు, ఏ గుంటలో తవ్వబడి ఉంటాము మనందరము? పరిశుద్ధమైన గుంటల నుండి తవ్వబడ్డామా? పాపమైన గుంటల నుండి తవ్వబడ్డామా? దోషమైన గుంటల నుండి తవ్వబడ్డామా? మురికి గుంటల నుండి తవ్వబడ్డామా? మనందరం తవ్వబడింది మురికి గుంటలో నుండి. ఏ గుంటలో నుండి? మురికి వస్త్రాలను మన దేవుడు, మలిన వస్త్రాలు మన దేవుడు పరిశుద్ధ వస్త్రాలుగా మనం మార్చాడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఇలాగ ప్రియులారా మనం అందరం ఒక్కొక్క బండ నుండి జారి పడినట్టు వారివే, ఒక్కొక్క బండ నుంచి ఒక్కొక్క గుంట నుండి మనం వచ్చినట్టు వారివి ప్రియులారా. ఇలా వచ్చి ఈ రోజు మనం ప్రియులారా ప్రభు చెప్తున్నాడు కదా, ఏ గుంటలో నుండి అయితే మీరు తవ్వబడ్డారో ఆ గుంట నుండి ఆలోచించండి అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. అంటే ప్రియులారా మనం అందరం కూడా చూసినట్టయితే ఏ గుంటలో అంటే మొద్దుబారిన గుంట అంటే ప్రియులారా తప్పింపబడినట్టు వారు. అందరు హృదయాలంటే గాయపరచబడిన బండలు ఉంటాయి, కొన్ని గాయపరుస్తూ ఉంటారు, కొంతమంది తప్పిపోతూ ఉంటారు, కొంతమంది ఊరికినే జారిపోతూ ఉంటారు, మాటకే జారిపోతూ ఉంటారు, నిల్చోరు. కొంతమంది మాట అంటారు కానీ మాటకంట జారిపోతారు. కొంతమంది గలగలగల వాగుతూ ఉంటారు కానీ వాళ్ళు ఎండరు ఇతర మాటలు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు? ఊరికినే పగిలిపోతూ ఉంటారు. కొన్ని బండ్లు కాదు గాయపరుస్తూ ఉంటాయి. మనం ఏమన్నా అనుకున్నా సరే గాయపరుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏ గుంట నుండి? మురుగు గుంట నుండి వచ్చినట్టు వారేం పిల్లరా. అందుకే చెప్తున్నాడు ప్రభువు యేసు క్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే 51వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు. చూడండి 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది ఉన్నట్టు చేసి తిని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అబ్రహాము ఏ బండ నుండి చెక్కబడ్డాడు? అబ్రహాము ఏ గుంట నుండి తప్పింపబడ్డాడు? ఏ గుంట నుండి తీయబడ్డాడు అంటే పిల్లరా అబ్రహాము ఎక్కడ జీవించాడు? హారాన్ అనే పట్టణంలో జీవించాడు. హారాన్ అనే ప్రాంతంలో ఊరు అనే పట్టణంలో జీవించాడు పిల్లరా. అది ఎలాంటి పట్టణం అంటే నవనాగరిక గల పట్టణము. అది ప్రియులారా అతి సుందరమైన పట్టణము. అక్కడ మిద్దులు మేడలు గల పట్టణము. అది ఎలాంటిదంటే అన్య విగ్రహాలు గల పట్టణం. అది పాపంతోను శాపంతోను మద్యంతో నిండిపోయిన పట్టణం అది. ఇప్పుడు ఆ పట్టణంలో ప్రియులారా అబ్రహాము జీవిస్తున్నాడు. ఏం జీవిస్తున్నాడండి? ఆ పట్టణంలో జీవిస్తున్నాం. మనం కూడా ఎక్కడ జీవిస్తున్నాము? ఐన్య దేశంలో మనం జీవిస్తున్నాం. విగ్రహాల మధ్య జీవిస్తూ ఉన్నాము. ఒక్కొక్కరికి ఎంతమంది దేవతలు ఉన్నారు తెలుసా? నీకు నాకు ఎంతమంది ఉన్నారండి? 3-4 ఉన్నారు మనకు. అది మనకు తెలియదు పాపం. ఒక్కొక్కరికి లెక్కేసుకుంటేనే అంతమంది ఉన్నారు. అలాంటి జీవితంలో మనం ఉన్నాం ప్రియులారా. అలాంటి దేశంలో మనం ఉన్నాము. అబ్రహాము కూడా అలా నవనాగరిక పట్టణం ఉన్నప్పటికీ కూడా అది విగ్రహార్థన పట్టణము. అక్కడ మద్యముతో నిండిపోయింది, పాపం నిండిపోయింది. అయితే ప్రియులారా అక్కడ బండగా చెక్కబడ్డాడు. ఆ యొక్క మురుగు గుంట నుండి, విగ్రహార్థన గుంట నుండి ఎక్కడ తీయబడ్డాడంటే ప్రియులారా కనాను దేశంలోనికి ఆయన పిలువబడ్డాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ పట్టణంలోకి పిలువబడ్డాడు. పరవశించే పట్టణంలోకి పిలువబడ్డాడు. అక్కడ పాలు నీళ్ళు పట్టణంలోకి ప్రవేశించడానికి పిలువబడ్డాడు. అక్కడ ఏముండదంటే పిల్లరా ఆకలి తప్పిరైనను సూర్యచంద్రులైన ఉండరు పిల్లరా. అక్కడ దేవుడు ప్రకాశమే ప్రకాశింపబడతా ఉంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఒక్కడై ఉన్నాడు కానీ ఏం చేస్తున్నాడు? ఒక్కడై ఉండి ఆ లోకం వైపు చూడలేదు. లోకంలో ఉన్న అనేకమైన ఆశల వైపు చూడలేదు ప్రియులారా. నీతిని అనుసరించి దేవుని వెతుకుచుండు వారులారా. ఏం చేస్తున్నాడండి? నీతిని అనుసరించి దేవుని వెతుకుచుండు వారులారా. ఎప్పుడైతే దేవుని వెతుకుచూ ఉంటామో, ఏ మురుకు గుంటలో మనం ఉన్నప్పటికీ, ఏ పాపం ఉన్నప్పటికీ, అమ్మో ఇది పాపం నా దేవుడు చూస్తూ ఉంటాడు, అమ్మో ఇది శాపం దేవుడు ఎంటాడని చెప్పి నువ్వు దేవుని వెతికి దేవుని ఆలోచిస్తుంటే అక్కడి నుండి దేవుడిని తీసి ప్రియులారా
పరిశుద్ధ పరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి తీస్తూ ఉంటాడండి పిల్లరా? ఈ నక్క నుండి. ఎప్పుడైతే వెతుకుతూ ఉంటావో మొదటగా పిల్లల గుంటలుండి బయటికి రావడం ఎలా అంటే పిల్లరా, ఎప్పుడైతే దేవుడిని వెతుకుతూ ఉంటామో, వెతికినప్పుడు అహరోను దేవుడు అబ్రహాము దేవుడు ఎలాగైతే బయటికి తీసుకొచ్చాడు, మనమందరం కూడా అలా వచ్చినట్టు వాడిని. దేవునికి స్తోత్రాలు లేదా? మీరు వచ్చారు లేదుగా, నేను మాత్రం అలా వచ్చినట్టు వాడిని. బహు విగ్రహాలు కలిగినట్టు వాడిని. నా నుదుటి మీద పొట్టు చెరిగేది కాదు 10th క్లాస్ వరకు కూడా. ఎప్పుడు కూడా పొట్టు చెరిగేది కాదు. అది రాయి కనబారిని చెట్టి కనబారిని, దానికి పొట్లుంటే మాత్రం 2 చేతుల్లో వెళ్ళిపోతుంది. నిజం చెప్తున్నా, 2 చేతులు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంటారు నా అక్కలు చాలా మంది అంటూ ఉంటారు, నన్ను తెలిసినట్టు వారు, నా పక్కన మా అక్కలు కొన్ని పెద్దమ్మలు పిల్లలు అంటూ ఉంటారు, ఎంత బుద్ధిమంతులు ఉండేవిరా, అసలు కొట్టే జరిగేది కాదు, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపో అసలు అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా అంటే పిల్లలని దేవుని ఇప్పుడు కూడా వెతుకుచుండేవాడిని, ఆలోచిస్తుండేవాడిని. మనం అందరం అలాగా ఎక్కడి నుంచి వచ్చే పిల్లరా, మురుకు గుంటల విగ్రహాల గుంటల నుండి బయటపడ్డాం. మనం అంతా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగ వచ్చినట్టు వారు. అందుకే దేవుడు మొట్టమొదటిగా పిల్లల గుంటలో ఎలా బయటకు వస్తామంటే, ఎప్పుడైతే దేవుని వెతుకుతుంటామో అప్పుడే మనం బయటపడతా ఉంటాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే పిల్లరా, యోసేపుని మనం చూడవచ్చు. యోసేపుని అక్కడ ఏం చేశారు? అన్నదమ్ములు గుంటలో పడేశారు ఆయన్ని. అయితే పిల్లరా, ఆయన అన్నదమ్ముల వైపు చూడలేదు. ఆయన అక్కడ ఎవరు వస్తారని చెప్పి చూడలేదు. ఇదిగో ఆయన భక్తి కలిగి ఉన్నాడు, ఆ దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నాడు. చెప్తూ ఉంటాడు అన్నమాట, నా పితరుల దేవుడా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడా, నన్ను కరుణించవా, నన్ను కాపాడవంటే పిల్లరా, ఆ దేవుడు ఆ గుంటలోని బయటికి తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజు మీ సొంత కుటుంబం అనే అన్నదమ్ములు, ఒకవేళ అక్కచెల్లు మిమ్మల్ని గుంటలో పడేస్తారేమో, నువ్వు వాళ్ళ వైపు చూడొద్దు, కానీ నువ్వు ప్రభువుని వెతికినట్లయితే, మా పితరుల దేవా, అయ్యా ఇది అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, నన్ను కరుణించవా, అయ్యా నన్ను కాపాడని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్టయితే, నువ్వు వేడుకున్నట్టయితే పిల్లరా, యోసేపుని ఏ విధంగా అయితే ఐగుప్తులో తీసుకెళ్ళి ఆస్వాదించాడో, నా దేవుడు కూడా నువ్వు ఉన్న స్థలంలో నిన్ను దేవుడు ఆస్వాదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు పడిన గుంటలో నా దేవుడు బయటికి లేకపోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా చప్పలు కూడా ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముకున్నట్టు వారు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్ని ప్రమాదాలు వచ్చినప్పుడు, ఎన్ని అపాయాలు వచ్చినప్పటికీ ప్రభువా అని చెప్పి నువ్వు ప్రభు వైపు చూస్తే ఆయన నీ వైపు చూసి అక్కడి నుండి లోపలికి వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పిల్లరా, అందుకే ఒంటరైన అబ్రహాన్ని పెక్కుమందిగా చేశాడు. ఇక్కడ ఉన్న కూర్చుని, అయ్యా నాకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు, నువ్వు ఒక్కదానినని కాదు, నీకు ఒక కుమారుడు ఉన్నాడా, ఒక చెల్లి, ఒక కుమార్తె ఉందా, ఇది నేను అత్యధిక జనంగా నా ప్రభు మార్చబోతూ ఉన్నాడు. నీ తరతరములు చెప్పుకున్నారుగా, నా ప్రభు నీ కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నాడు, నా ప్రభు దీవించబోతున్నాడు. నీ కుటుంబం ఇదిగో భూమునంతగా నీ కుటుంబంలో ఇదిగో నిత్య జీవం కలిగిన నా ప్రభు ఆస్వాదించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వెతికాడు కాబట్టి ఒక్కడే కుమారుడు, కానీ కోట్ల జనంగా మార్చేశాడు. మనం ఒకరైనప్పటికీ పిక్కు మందికి మన ప్రభు మార్చును గాక, ఆస్వాదించును గాక. హల్లెలూయా. అయితే మొదటిగా ప్రియులారా, ఆయన గుంట నుండి మనం బయటికి రావాలంటే ఆయన ఏం చేయాలి? వెతకాలి. రెండవదిగా మనం చూస్తాం ప్రియులారా, రెండవదిగా మనం చూస్తే అదే యెషయా గ్రంథము 30 చదువుదాం. యెషయా గ్రంథము 30 కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పులు తీయటకు గాని, గుంటలో నుండి నీళ్లు తీయటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. హల్లెలూయా. ఏంటంటే చదవబడిన మన మాట అందరు జాగ్రత్తగా చూడండి. బైబిల్ నుంచి చాలా జాగ్రత్తగా చదువుతాను. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పులు తీయటకు గాని, గుంటలో నీళ్లు తీయటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ఏం చేశాడండి? కొండ అంట చెదగొట్టేశాడు. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు చెదగొట్టేశాడు. నిప్పులు తీయడానికి పెంకు పనికి రావట్లా, గుంటలో నీళ్లు తీయడానికి పెంకు పనికి రావట్లా. ఏం చేయడానికి అండి?
పెరుగు పనికి రావట్లేదు. అంటే కొన్నిసార్లు అన్ని విధాల ప్రియులారా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ప్రభు మాట మనం వినేటప్పుడు అన్ని విధాలా మనం చితికిలు పడిపోతాం. అన్ని విధాల చితికిలు పడి అన్ని వేళల సమస్యలు మనం చుట్టుముట్టేస్తూ ఉంటాయి, ప్రళయాలు వచ్చేస్తూ ఉంటాయి, చితికిలు పడిపోతాం, చితికిపోతూ ఉంటాం, చితికిపోయి నలిగిపోతూ ఉంటాం. ఇంకా నలిగిపోయి మనల్ని ఎవరు చూడరు, మనతో ఎవరు మాట్లాడరు, మనల్ని ఎవరు ఆదరించరు, మనల్ని ఎవరు పలకరించరు. ఎందుకంటే నీవెందుకు పనికిరావని చెప్పి, ఎందుకంటే నీలో ఉపయోగం లేదని చెప్పి, ఎందుకంటే నీలో ప్రయోజనం లేదని చెప్పి నీ వైపు ఎవరు చూడరు. ఎందుకంటే నువ్వు చిరిగిపోయావు, చెట్లు పట్టబడ్డావు, ఎందుకు పనికిరావని చెప్పి, ప్రయోజనం లేదని చెప్పి నీ వైపు ఇంకెవరు కూడా చూడరు. అలా చాలాసార్లు ఏమైతే మన జీవితాలు అండి, చాలా మంది జీవితాలు చూసారో లేదో, వెలుగుతూ ఉంటారు. ఒకేసారి ఏమైపోతారు, గన్నులను పడిపోయి పగిలిపోతూ ఉంటారు. పడిపోయిన తర్వాత పిల్లరా మళ్ళీ ఎందుకు పనికిరాని వారికి ఉండిపోతూ ఉంటారు, లెగలేరు. అరే మొన్నటి వరకు ఆ ఎలిగారే, భవనాలతో ఎలిగారే, కాళ్ళతో ఎలిగారే, బైకులతో ఎలిగారే, బంగారంతో వచ్చిన వైడులతో ఎదిగారే. ఏంటమ్మా ఏమైందంటే ఏం చెప్తాడు, చిరిగిపోయాడు, లెగలేకపోతున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా లెగాలో తెలియట్లేదు. మమ్మల్ని 4 వైపులా చిరిగిపోయింది, ఏ వైపు లేగాలనే మాకు శక్తి సరిపోవట్లేదు. అందుకే కీర్తనకాడ దావీదు ఒక మాట అంటాడు చూడండి, 69:15. సారీ యెషయా గ్రంథం 30:15. యెహోవా ఇలాగ సెలవిచ్చును, మీరు మరలా వచ్చి ఓరుకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన చాలు ప్రియులా. దేనికి స్తోత్రాలు చేద్దాం, దేనికి స్తోత్రాలు చేద్దాం. ఎవరు చెప్తున్నారు మళ్ళీ చితికిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రియులారా, ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడు చెప్తారు, మీరు ఊరుకుండి ఎడలా, మీరు నా సన్నిధికి వచ్చి నిలిచిన ఎడలా మీరు రక్షింపబడతా ఉంటారు, మరలా మీరు బలము పొందుకుంటూ ఉంటారు. దేనికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు పగిలిపోయిన జీవితము, నలిగిపోయిన జీవితము, చితికిలు పడిపోయిన జీవితము, కృంగిపోయిన జీవితం, అది మళ్ళా ముద్దైపోయిన జీవితం, మళ్ళీ దాన్ని రెక్కలు తొడుక్కొని మళ్ళీ అతుక్కొని మళ్ళీ నిలబడాలంటే మన తరమ కాదు, అది మన శక్తి వల్ల అవదు, మన చుట్టుపక్కల శక్తి వల్ల కాదు పిల్లరా. ప్రభువే కూనుకొని, ప్రభువే దాన్ని మళ్ళీ కూడగట్టి మళ్ళీ ప్రభువికే ప్రియులారా అది సాధ్యము, కానీ మనకు మాత్రం సాధ్యము కాదు అది. ప్రభు అందుకే మీరు మరలా నా సన్నిధికి వచ్చి మీరు ఊరుకుంటేనే. కొన్ని బండ్లు ఏం చేస్తూ ఉంటాయి, గులకరాళ్ళు గలగలా 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 వలుతూ ఉంటాయి, ఎక్కడో తగులుతూ ఉంటది, తగలగానే ఇంకా నోటు మాట కొడతారు, చితుకులు పడిపోతాయి, లేకలేదు. సున్నపురాలు కూడా ఏమైపోతే తెలుసు కదా, చూడడానికి తెల్లగా కనబడుతూ ఉంటుంది. అబ్బాయి ఎంత తెల్లగా ఉంది, బంట మన ఇంట్లో పెట్టుకుంది పోతాం అనుకుంటుంది. ఆ దాని మీద 4 చుట్టు దెబ్బలు అయితే ఏమైపోతే తెలుసా, బూడిదలాగా అయిపోతాం, సున్నలాగా. మళ్ళీ అది అతికి గట్టిబడి ముద్దుబారికున్నాక లేదా దేవుడి సన్నిధిలో పరవశించబడేలా ఉండాలంటే ప్రభు చెప్తాను, మరలా నా సన్నిధికి వచ్చి మీరు ఊరికి నిలిచి ఉండాలి. ఏం చెప్తానండి, నిలిచుండి మీరు రక్షింపబడతారు, అప్పుడే మీరు బలపడతారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే నా సన్నిధికి రావాలి, మీరు అతికించబడాలన్నా, మళ్ళీ కోల్పోయిన జీవితం మళ్ళీ ఇదిగో కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పునర్వైభవం పొందుకోవాలన్నా, మళ్ళీ ప్రయోజనకరంగా మీరు మార్చబడాలన్నా, అనేక మంది మధ్యలో మీరు నిలబడాలన్నా, దేవుని సన్నిధిలో ఆశ్రదించబడాలన్నా, సమాజం ఆశ్రదించబడాలన్నా, ఎక్కడైతే మీరు తృణీకరించారు, ఎక్కడైతే మీరు ద్వేషించారో వాళ్ళ మధ్యలో ఒక మూల స్తంభముగా, ఒక ఆశ్రదకర్తగా నువ్వు నిలబడాలంటే నా సన్నిధికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా సన్నిధికి వచ్చి నిలబడితే నువ్వు రక్షింపబడతావు, నువ్వు మరలా బలం పొందుకుంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ ఇంకో మాట కూడా హెచ్చరిస్తుంటాడు దేవుడు. వస్తే మళ్ళీ ఏం చేస్తుందండి, మనం పైకి లేపబడతా ఉంటాం, రక్షింపబడతా ఉంటాం, బలం పొందుకో. ఒకవేళ రాని ఏడాది కింద ఉండదు చదవండి, మేము ఒడిగల మేము రావయ్యా, మా వల్ల కాదు, మేము మొత్తం ఆల్రెడీ చిదిగిపోయినాము, మీ ఒడిగల గుర్రములు ఎక్కిపోదామంటే
కాగా మిమ్మల్ని తరుమువారు వడిగల వారుగా నుందురు. మీరు పర్వతం మీద నుండి పొయ్యవలెను, కొండ మీద నుండి జెండా వలె నొగుదురు. అగు వరకు తన గద్దింపునకు మీరు 1000 మంది పారిపోదురు. 5 గద్దింపునకు మీరు పారిపోతారు. చాలు పిల్లలు ఎలా ఉంటారంటే కొండ మీద పొయ్యిలాగా ఉంటాం, జెండాలాగే ఉంటాం అంట. మనం ఎందుకు పనికిరాం ఆ జెండా? దాన్ని ఎంతసేపు చూస్తూ ఉంటాం, దాని దగ్గరికి వెళ్తూ ఉండండి. ఓహో జెండానా, ఓహో జెండానా. వింటే మాత్రం ప్రియులారా, వచ్చి నిలబడితే మాత్రము ఆయన రక్షింపబడతాను. మళ్ళీ కూడా మీరు బలం పొందుకుంటారు. ఎలా చితికిపోయారు, ఎలా పడిపోయారు, ఎలా కుంగిపోయారో మళ్ళీ మీరు ఏమైపోతే ఆ కొండ మళ్ళీ అతకబడతా ఉంటుంది. ఆ కొండల నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే నీళ్లు తోడుకొని జీవజాలం తాగడానికి ఉపయోగపడతా ఉంటుంది చెప్తున్నాను. దేనికి స్తోత్రాలు. ఒకవేళ మీరు రాకపోని ఎడల తరమబడతా ఉంటారు. 1000 మంది 5 చేత తరమబడతా ఉంటారు. ఎంతమంది చేతండి? ఒక 5 చేత తరమబడతా ఉంటారని చెప్తున్నాడు. మన తరమబడి వారు ఉండకూడదు పిల్లరా. దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవునితో నిలబడాలి, రక్షింపబడాలి, అనేక మందిని రక్షించాలి, మనం బలం పొందుకోవాలి, అనేక మందిని బలవంతులుగా మార్చాలి. బలవంతులు దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, మనం అనేక మందిని తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటు గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చును గాక, అటు గొప్ప దైవ భక్తులు దేవుడు మనం నడిపించును గాక, దేవుడి సన్నిధిలో మనం నిలబడదుము గాక, దేవుడిలోని బలం పొందుకుందుము గాక. హల్లెలూయా. పిల్లరా, ఆ కొండ ఏమైందని కుమ్మరికొండ పగలు కొట్టమని దేనికి పనికిరాదు. కానీ ప్రభు సన్నిధిలో ఉండాలి. 2 ఏం చేయాలండి? పడిపోయిన గుంటల నుండి మనం మరలా పైకి రావాలంటే ప్రభు సన్నిధిలో నిలబడాలి. 3వ చూద్దాం. కీర్తనల గ్రంథం 69:15 వచనం. కీర్తనల గ్రంథం 69:15 వచనం. నీటి వరదలను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను ముంగనీయకము, గుంట నన్ను మింగనీయకము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ దావీదు చెప్తున్నాడు పిల్లరా, నీటి వరదలను ముంచనీయకము, అగాధ సముద్రమును ముంగనీయకము, గుంట నన్ను మింగనీయకము. కొన్నిసార్లు మా ఇప్పుడు చూడాలి, కొన్నిసార్లు మనం చేసే వ్యాపారం ద్వారా మనం ఏం చేస్తామంటే ముంచబడిపోతాం. కొన్నిసార్లు మనం చేసిన ఉద్యోగం ద్వారా ముంచబడిపోతుంటాం. కొన్నిసార్లు మన చేతి పనుల ద్వారా ముంచబడిపోతుంటాం. కొన్నిసార్లు ప్రియులారా మనము అనుకునే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతుండే. ఆ సంఘటనలు కూడా అయ్యో నేను తేరుకున్నాను, ఐశ్వర్యవంతంగా ఉన్నాను, దీవించబడి నాకు ఏం కొన్ని సంఘటనలు అనుకున్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అనుకున్న సంఘటనలు అంటే అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలు. ఏంటండి? అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలు, అకస్మాత్తుగా వచ్చే పెను తుఫానులు, అకస్మాత్తుగా వచ్చే కరోనా అంటే అనేకమైన వ్యాధులు అవి అకస్మాత్తుగా వస్తాయి. తుఫాను అకస్మాత్తుగా వస్తాయి. రైతు అనుకుంటా ఉంటాడు పిల్లరా, ఈ సంవత్సరం నాకు ఏ ఢోకా లేదు, ఈ సమ్మర్లో నా తోట మామిడి తోట అబ్బా లక్షలు పలుకుతూ ఉంటుంది అనుకున్నాడు. మొన్నటి వరకు మే నెలలో ఎంత వర్షాలు ఎప్పుడైనా చూసామండి? ఏదో చిన్నగా అప్పుడప్పుడు చూసాం. కానీ రైతు అనుకుంటే నాకు ఏ ఢోకా లేదు, కానీ విస్తారమైన వర్షాలు పడిసరికి ఏమైపోయినాడు? వ్యాపారం చేసి లక్షలు గడించవచ్చు అనుకున్నాడు. కానీ ఈ అగాధమైన వర్షం వచ్చి ముంచేసిందంట లేదంటారా? అందుకే చెప్తున్నా, నీటి వరదలను ముంచనీయకము, అగాధ సముద్రాలను మింగనీయకము. కొన్ని అకస్మాత్తుగా వచ్చేస్తుంటాయి. కొన్ని యాక్సిడెంట్లు మనకి అరే బాగున్న కుటుంబం ఆశ్రయించడం దీవించబడింది, అయ్యా 2 అంతలు డాబా కొట్టుకోలేదు, 3 అంతలు డాబా కొట్టుకుని అద్దెలు వస్తుంది, మనం కూడా సౌఖ్యంగా ఉన్నాం, శుభ్రంగా ఉన్నాం, మంచి బండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, మంచి జాబులు చేస్తున్నాం అనుకునేటప్పుడు పిల్లరా కొన్ని అసంగతమైన సంఘటనలు అది స్నేహితుల ద్వారా కొన్ని వస్తూ ఉంటాయి. మన ద్వారా మనం వెళ్తున్నప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. దాటి ద్వారా కూడా మనం ఏమంటే అగాధ శలంలోకి వెళ్ళిపోతాం. అయ్యో మన ద్వారా ఆరోగ్యంగా ఉన్నారు కదా, బాగున్నారు కదా, ఇదేమైందనంటే ఏమో మధ్య లేదు, ఏమైందో అనారోగ్యంగా పడిపోయారు, లెగలేకపోతున్నారు. అసలు అక్కడి నుంచి ఆ కొండ నుంచి లెగలేకపోతున్నారు. స్థిరంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే దీవించబడి ఆశ్రదించబడినాడు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అగాధ జలములో మునిగిపోయి ఉన్నారు. అందుకే దాది అంటున్నాడు, గుంట నన్ను మింగని. మనల్ని మింగేస్తుంటాయి కొన్నిసార్లు అవి. అప్పుడు దాకా చూడండి, కరోనా రాకముందు పిల్లలు చాలా మంది కుటుంబాలు ఎలాగున్నాయంటే తెలుసా, ప్రసరు వెళ్ళిపోతున్నాయి, ఎలుగుంపబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే వచ్చిందో కొన్ని దేశాల్లో మింగేసింది, కొన్ని వ్యక్తులు కూడా మింగేసింది, కోటీసులు సైతం మింగేసింది.
అవునంటారు కదా, మన కళ్ళతో చూసాం అదంతా. కోటులు సైతులు మింగేసింది. కానీ దావీదు అంటాడు, అయ్యా వాటిలు కూడా నన్ను మింగనీయకము, వాటిలు కూడా నన్ను మింగనీయకము అంటున్నాడు. అందుకే అదే కీర్తన కాడని దావీదు చెప్తాడు 88 అధ్యాయం 6 వచనం. 88 అధ్యాయం 6 వచనం. అగాధమైన గుంటలోను చీకటి గల చోటలోను అగాధ జలములోను నీవు నన్ను పరుండు పెట్టి ఉన్నావు. చాలు ప్రియులు, చాలండి. ఏం చేసినట్టండి? అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లను అగాధ జలములను పరుండు పెట్టేస్తావు. ఎందుకంటే ప్రాణతుపాలు నా మీదకి వచ్చేది. ఎందుకంటే అనేకమైన సమస్యలను చుట్టుముట్టేస్తాయి. వ్యాపార నష్టం, చేతి పని నష్టం, ఉద్యోగం లాసు, అన్ని విధాలు లాసే, ఆరోగ్యం లాసే, ఆ పిల్లల జీవితం లాసే, కుటుంబంలో లాసే. ఇప్పుడు ఏమేనంటే నన్ను ఎక్కడ పడుకుపెట్టి చీకట్లో పడుకుపెట్టేశావు, చీకట్లోనే ఉంచేసావు. ఇప్పుడు చీకట్లో అగాధ జలం ఉంటే మనం ఏం చేస్తాం ప్రియులారా? అగాధ జలములు అంటే చీకట్లు అంటే ఏం చేస్తుంటాం? చాలా మంది మీకు చెప్తానండి, చీటీలు వేస్తారు. చాలా మంది చీటీలు వేస్తుంటారు, వెలిగిపోతూ అంటారు. తర్వాత ఒకేసారి జెండా ఎత్తేస్తారు, ఎవరికి కనబడతారా? ఎవరికి కనబడరు. మనం ఎంత ఎదిగినా సరే కనబడి ఎక్కడ ఉంటాడు? ఎక్కడో చీకటి చోట్ల, అగాధపు చీకటి చోట్ల ఉంటాడు. ఎందుకు కనబడంటే పిల్లరా, ఏసాడు, పరవశించిపోయాడు, ప్రకాశించారు, తేజీ వెళ్దాం అనుకున్నారు. కానీ వారి కొన్ని అనుకోని సంఘటనలు, వారికి అనుకోని సమస్యలు వచ్చి ఏమైపోతారంటే పిల్లరా, చీకటి గల చోట్ల, అగాధమైన చోట్లకి వెళ్ళిపోతుంటారు. న్యాయంగా ఉండాలనుకుంటారు, కానీ కొన్ని మింగి వేస్తూ ఉంటారు. మార్గదర్శించుకుని అలాగే జరిగింది. తర్వాత పిల్లరా, మన విషయాల్లో ఇంకోటి చిట్ ఫండ్ ఏదో ఉంది. అది నేను కూడా ఏజెంట్గా చేశాను. అది అగ్రిగోల్డ్ చిట్ ఫండ్. అప్పుడు అధికారులు ఎక్కడ ఉన్నారా? అగాధంలోకి వెళ్ళిపోయారు. కొన్ని కోట్లు ఇప్పటివరకు ఇవ్వాల్సి ఉంది ప్రియులారా. నేను చేసి నాకు తెలిసి ప్రియులారా, ప్రాంతంలో తెలిస్తే దేవుడు ఎలాగో తప్పించాడు. నేను వేరే వాళ్ళకి అప్పచెప్పి, నన్ను ఎవరైతే చేర్చిన వాళ్ళకి అప్పచెప్పేశాను, నా వల్ల కాదని చెప్పి. అప్పటికే వేరే చిట్ ఫండ్ కూడా ఎత్తేసారు. ఇప్పుడు అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అగాధంలోకి వెళ్ళిపోయారు. మన దేశంలో కోటీశ్వరులు ఉన్నారు. చాలా కింగ్ ఫిషర్ వీరున్న, అలాగే కింగ్ ఫిషర్ ఫ్లైట్ నడిపినట్టు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు కోటీశ్వరులు. వాళ్ళందరూ బ్యాంకులు కొన్ని వేల కోట్లు తీసుకొని ఏం చేస్తారంటే లండన్ పారిపోయారు. అక్కడ పౌరసత్వాన్ని కొనుక్కున్నారు. రోమాలో పౌరసత్వం కొనుక్కోవచ్చు. అది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే అపోస్తలుల పౌలు కాలంలో నుంచే ప్రారంభమైంది. నేను డబ్బులు దాటి పౌరసత్వం కొనుక్కుంటే ఎక్కడ పుట్టినోడే, ఇక్కడ ఈ దేశానికి సంబంధించిన అంటారు. పౌరసత్వం కొనుక్కోవచ్చు. మళ్ళీ అక్కడి నుండి తీసుకురాలే మనం. మళ్ళీ ప్రభుత్వం ఎంత డబ్బులు పెట్టినా తీసుకురాలేరనమాట. అలా పౌరసత్వం కొనేసుకున్నారు. అంటే అగాధమైన చోట్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే దావీదు చెప్తున్నాడు, నీటి వరదలను ముంచనీయకము, అగాధ స్థలములను మింగనీయకము, గుంటనను మింగనీయకము. మింగైతే ఎక్కడ ఉండిపోతామండి? నేను అగాధ జలములను పరుండు పెట్టి ఉన్నావు, అగాధ జలంలో పరుండు పెట్టి ఉన్నావు. అంటే పిల్లరా, నాశనం అయిపోతుంది మన బ్రతుకు. దావీదు అంటాడు, అయ్యా నాశనం అయిపోతేని. అంతే పిల్లలు, వ్యాపారం ఉత్సవం నాశనం అయిపోతే, ఎన్ని పాడైపోతే అక్కడికి వెళ్తూ ఉంటాం. నాశనం పాడు ఎన్ని జీవితాన్ని అతలాబద్ధం చేస్తేనే ఎవరు కనబడిన చోట వెళ్ళి జీవించాలి, కనబడిన చోట బ్రతకాలనుకుంటారు. ఎందుకంటే 10 మందిలో మళ్ళీ పోతే సమాజంలో బ్రతికితే మనల్ని బ్రతకనెవరు, మనల్ని విసిస్తుంటారు, లేదా మనల్ని అధికారులకు అప్పచెప్తుంటారు, లేదా మనల్ని అవసరం దాడి చేసైనా హతమారుస్తారని చెప్పి అగాధమైన స్థలంలో ఉంటారు. అయితే అదే గుంటల నుంచి బయటికి రావాలి, అగాధ స్థలం నుంచి బయటికి రావాలంటే దావీదు మళ్ళీ చెప్తుంటాడు. 40వ కీర్తన 1 చదువుదాం. నువ్వేం చేయాలో, అగాధమైన స్థలం గుంటలను పడినప్పుడు ఏం చేయాలో చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 40వ కీర్తన 1-2 యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించును. నాశనకరమైన గుంట నుండి, చీకటగల దొంగ ఊపులో నుండి ఆయనను పైకెత్తును. నా పాదములు బండను నిలిపి నా అడుగులు స్థిరపరచును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడి నుంచి లేపడంటే పిల్లరైనా, ఆయన నాశనకరమైన గుంటలో నుండి, చీకటగల దొంగ ఊపులో నుండి ఆయన నన్ను పైకెత్తును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలాగ పైకెత్తాడు?
ఇప్పుడు ఈ రోజుల్లో ప్రియులారా ఎలాగ పైకెత్తబడతామని ఆలోచించరు. ఎలా అగాధ జన్మ కూలిపోతారు, చీకట్లో నివసిస్తూ ఉంటారు, సహనం కోల్పోతారు, ఓర్పు కోల్పోతారు. ఓర్పు సహనం కోల్పి ఏదైనా హత్య చేసుకుందామే, ఈ జీవితం ఎందుకని చెప్పి దేంట్లో పడి చచ్చిపోతామే, అయ్యో ప్రాణాలు తీసుకుందామని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ దావీదు అలాగ చేయలేదు ప్రియులారా. దావీదంట సహనముతో కనిపెట్టుకుంటుని, సహనంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడండి? సహనంతో ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రియులారా గుంట ఊపులో పడిపోయాడు. ఇందాక మీకు చెప్పినాను, ఏ ఊపులో ప్రొద్దు గురుంకి వేళ ఆయన నడుస్తా ఉన్నాడు, నిధి మీద నడుస్తూ ఉంటే ఒక సౌందర్యవంతురాలు స్త్రీ కనబడింది, ఒక అందగత్తి కనబడి కానీ ఆమె పేరేంటి, ఊరేంటి కనుక్కోమంటే కనుక్కొని వచ్చాడు. బెత్షెబా అంటాయా, అయ్యా ఉరియా భార్య అంటయ్యా. ఉరియా ఎక్కడికి వెళ్ళాడు? అయ్యా ఇద్దరు రంగంలో ఉన్నాడయ్యా అంటే పిల్లారా తనతో సైనించి పాపం చేశాడు. మళ్ళీ పవిత్రపురాలుగా పనిచేసి మళ్ళీ తీసుకెళ్ళాడు. తర్వాత వస్తుంది, అయ్యా నేను గర్భం ధరించాను, ఏం చేయాలంటే మళ్ళీ ఒక లెటర్ రాస్తాడు యోగకి. ఉరియా అక్కడ ఉన్నాడు, ఉరియాని రమ్మంటాడు. ఉరియా వస్తాడు, పిల్లారు వస్తాడు. ఉరియా నీ ఇంటికి వెళ్ళాడు, నీ బాధ్యతను సుఖించంటే ఉరియా అంటాడు కదా, అయ్యా ఇదిగో సైన్యం అంతా కూడా యుద్ధ రంగంలో యుద్ధం చేస్తుంటే నా ఇంటికి వెళ్ళి నేను నా బాధ్యత సుఖించుదునా, ఎంత మాత్రం కాదని చెప్పి దేవుడి మీద ఆన పెడుతూ ఉంటాడు పిల్లరా. ఎంత విశ్వాసం ఉంది తెలుసు ఉరియాకి. అలాంటి నీతి గల ఉరియాని పిల్లరా, యథార్థ గల ఉరియాని దావీదు ఏం చేస్తాడంటే లెటర్ రాపించి యుద్ధ రంగంలో ముందుంచి బాణాలు ఎక్కడైతే వస్తుందో అక్కడ నిల్చోబెట్టని చెప్పి అక్కడే నిల్చోబెడితే బాణం వచ్చి గుండెల్లో పుచ్చుకొని ప్రాణాలు ఇస్తూ ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఒక ప్రవక్తను పిలిపి పంపిస్తూ ఉంటాడు. కాదు నా తన ప్రవక్తను పంపిస్తాడు. నా తన ప్రవక్తను పంపించి దావీదు వచ్చిన స్టోరీ చెప్తాడు. దావీదుతో మాట్లాడడానికి ఆ రోజులు ఒక రాజుతో మాట్లాడాలంటే భయమే కదా ఎవరైనా సరే. అయినప్పటికీ భయపడకంట వెళ్తూ ఉంటాడు. రాజు కూడా ఆహ్వానిస్తుంటాడు. దావీదు మన దేశంలో ఒక వింతైనది జరిగిందా ఏంటి? ఒక 100 గొర్రెలు ఉన్నాయి, వాడు ఒకే ఒక గొర్రె ఉందయ్యా. ఆ ఒక గొర్రె ప్రాణం, ఒక గొర్రె రచ్చ, ఒక గొర్రె సంతోషిస్తాడు. ఆయన తింటాడు, దాంట్లోనే జీవిస్తుంటాడు. దాన్ని ఎంతగానో ముద్దుగా పెంచుకుంటున్నాడు. 100 గొర్రెలు ఏం చేశాడు తెలుసా? ఆ ఒక్క గొర్రె తీసుకున్నాడు అయ్యా అంటే దావీదు రగిలిపోతుంటాడు కోపంతో. పిల్లలు పౌరుషం కలవాడు. అలాంటి వాడిని భూమి మీద ఉంచనివ్వకూడదు, ప్రాణాలతో జీవించకూడదు. వాడిని చంపి వాడికి 4 గొర్రెలు ఇవ్వాలంటాడు. అది నీవే అంటాడు. ఆ గుంటలో అగాధమైన గుంటలో పడిపోయి ఇదిగో ప్రియులారా, అందుకే నాశనకాని గుంటలో పడిపోయి ఏం చేస్తాడు? సహనంతో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఏ గుంటలో పడినప్పటికీ మళ్ళీ మనం ఎలాగ రావాలి, బయట ఎలా పడాలని చెప్పే ప్రార్థన చేయాలి. కానీ సొలొమోను చెప్తున్నట్టుగా వేశ్య లోతైన గుంట, పరసి ఇరికైన గుంట, దాంట్లో మనం ఉండిపోకూడదు. ఆశను కోల్పోతాం, జీవిని కోల్పోతాం, ప్రభు రాజ్యములో పౌరుషత్వం కోల్పోతాం. ఎప్పుడైతే ఒప్పుకొని కనిపెట్టిన సహనంతో, ఎలాగండి సహనము. ఎందుకు సహనము అని చెప్తున్నాడు ఇక్కడ? దావీదును చేసిన పని మంచిది కాదని చెప్పి తన భార్యలు అనొచ్చు. దావీదును చేసిన పని మంచిది కాదని చెప్పి తన కుమార్తెలు అనొచ్చు. దావీదును చేసిన పని రాజుకుని అది మంచిది కాదు సైన్యాధిపతులు అనొచ్చు. దావీదు ఇది నీకు తగదని చెప్పి అవి అనేక ప్రజలు మాట్లాడుకోవచ్చు. అవన్నీ ఓర్చుకోవాలి కదా, అవన్నీ తట్టుకోవాలి కదా. గుండె ఎంత బలంగా ఉండాలి అప్పుడు? మనమైతే ఓర్చుకుంటామా? వెంటనే ఒక బండలాగా సున్నపురా బండలాగా ఇరిగిపోతూ ఉంటాం, కరిగిపోతూ ఉంటాం. కానీ సహనము కలిగి ఉన్నాడు పిల్లలు, కనిపెట్టుకుని ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నాశనికమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊపుల నుండి ఆయనను పైకెత్తిన. దేవుడికి స్తోత్రాలు చేద్దాం. అలాంటి గుంటలో ఉంటే మన దేవుడు ఈరోజు నువ్వు ఆయన సహనంతో కలిగి ప్రార్థన చేస్తే ఆ గుంటలో దేవుడు మిమ్ములు నన్ను పైకెత్తును గాక. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పటికీ 3 మాటలు చెప్తాను. మొదట ఎలాగా గుంట నుండి బయటికి ఎలాగా వస్తాం? దేవుని వెతకాలి. రెండవది దేవుని సన్నిధిలో ఉండాలి, నిలబడాలి. మూడవది కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. సహనంతో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే అది ఏ గుంట అయినప్పటికీ నా దేవుడు పైకెత్తుతా ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 4వ మాట చూద్దాం పిల్లరా. 4వ మాట చూద్దాం. మనం గుంట నుండి పైకి రావడం ఎలా? 4వ మాట చూస్తే పిల్లరా, కీర్తనల గ్రంథం 119 కీర్తన 119వ కీర్తన 55వ వచనం. 119:55.
నీ ధర్మశాస్త్రం అనుసరింపని నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను సిక్కించుకున్నట్టుకే గుంటలు తవ్విరి. ఏం చేసుకున్నారంటే చాలండి. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను సిక్కించుకున్నట్టుకే గుంటలు తవ్విరి. ధర్మశాస్త్రాన్ని అనుసరింపనంటి వారు. ధర్మశాస్త్రం అంటే దేవుడు, ధర్మశాస్త్రం అంటే నీతి, ధర్మశాస్త్రం అంటే యథార్థత, శాస్త్రం అంటే సత్యము, ధర్మశాస్త్రం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియులారా. ఆయన్ని అనుసరించలేనంటి వారు ఎవరండి? ఆయన అనుసరించలేనంటి వారు పరిసరీలే. ఆయన అనుసరించట్లేదు కాబట్టి పరిసరీ లాంటి వారు పిల్లరా. ఈ లోకంలో గర్విష్ఠులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు కదా, చిక్కించుకున్నట్టు వారు చాలా గుంటలు చదువుతున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తుంటారు? దేవుని ఎరగనంటి వారు, సత్య మార్గంలో నడవనంటి వారు, యథార్థ మార్గంలో నడవనంటి వారు, అవినీతి మార్గంలో నడిచినట్టు వారు ఏం చేస్తుంటారండి? వీళ్ళు ఎలాగైనా పడేయాలి, ఎలాగైనా ఊబిలో లాగేయాలి, ఎలాగైనా ఈ కోపంలో తీసుకురావాలి, ఎలాగైనా నాశనం చేయాలి, ఎలాగైనా వీళ్ళే పాడు చేయాలి, ఎలాగైనా లాగేయాలి, ఎలాగైనా పాడు చేయాలి, ఎలాగైనా వీళ్ళు ప్రొమ్మ తీసేయాలి, ఎలాగైనా నాశనంలోకి వాళ్ళు నడిపించాలని చెప్పి ఎవరంటండి? ఎవరాళ్ళు? గర్విష్ఠులు. దేవుడు ఉన్నాడంటే చెప్తే వినరు, చదవరు, నీతిగా ఉండరు, పోని యథార్థంగా ఉంటారా అంటే అది ఉండదు, సత్యంగా నడుస్తున్నట్టు అది నడవరు. సత్యంగా నడుస్తున్నవాడు, యథార్థంగా నీతి అనుసరించిన వారు పాపం చేయరాలు. పాపం చేయ దేవుడు ఎవరంటే అన్వేషిస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. దేవుడు ఈ నీతి మార్గాలు, నీతి సత్యాలు బాగున్నాయి ఇదే అని చెప్పి వాళ్ళు ఇంకా అన్వేషిస్తూ ఉంటారు. కానీ అది చేయరు. గర్విష్ఠులు అలా చేయరు. మూర్ఖులు వాళ్ళు ఏంటంటే వారు చెప్పిందే వేదం, వారు చెప్పింది వినాలి. వాళ్ళంతసేపు కూడా దేవుని యొక్క సృష్టిని ఆరాధిస్తూ ఉంటారు, కానీ సృష్టికర్తను ఆరాధించరు. అంటే మూఢ వాక్యాలు, మూఢ నమ్మకాలు నమ్ముతూ ఉంటారు, కానీ దేవుడు చేసినవి నమ్మరు వాళ్ళు. దేవుని అద్భుతాలు కూడా చూడరు. అందుకే ప్రియులారా, ఏదో గుంటలో పడేయాలి. ఎప్పుడు పడేయాలని చూస్తారు? ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు. విశ్రాంతిలోనే కదా ఖాళీగా ఉంటేనప్పుడు. తాగులో నెట్టేసేవాళ్ళు కొంతమంది, ప్యాకెట్లోకి నెట్టేసేవాళ్ళు కొంతమంది, క్రీడల్లో ఆటల్లోకి జోజంలోకి నెట్టేసేవాళ్ళు కొంతమంది, హింసలు కోపంలో నెట్టేసేవాళ్ళు కొంతమంది, మత్తు పద్ధతులు నెట్టేసేవాళ్ళు కొంతమంది, ఇంకా తిరుగుబాటు ఎప్పుడు కూడా ఏదో తిరుగుతూ ఉంటూ అల్లరి చేస్తూ తిరుగుబాట్లు కొంతమంది నెట్టేస్తారు, గుంట్లో పడేస్తారు. ఇంకొంతమంది పిల్లారా ఏదో పని పాటు లేకుండా ఏ పని చేయనివారు, ఏదో పనిలో స్థిరంగా ఉన్నారంటే 100 సార్లు పిలుస్తుంటాడు, 6 నుంచి పిలుస్తాడు, 7 వచ్చి పిలుస్తాడు. అరే పనికి వెళ్ళాడంటే ఆయన పిలిచి పాడు చేసేస్తారు. లాస్ట్కి ఆడు ఏ పని కూడా చేయకుండా ఇది ఎందుకు పనికి రంటే ఇలాగా పాడు చేసేస్తుంటారు. అంటే ఏం చేస్తారంటే పిల్లలు ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించరు, కానీ గర్విష్ఠులు అలా అనేకమైన గుంటలు తవ్వుతూనే ఉంటారు, చిక్కించుకుంటారు. ఎలాగ చిక్కించుకొని అంటారు అంటే వాళ్ళ టైం తెలుసు, మనకు కూడా తెలియదు. ఇంట్లో మనకి ఎప్పుడు వస్తారో మనకి ఏ టైంకి ఉంటాం, కానీ వాళ్ళకి మాత్రం పలానా టైంకి కరెక్ట్గా అక్కడే ఉంటారు, పలానా టైంకి వచ్చేస్తారు, పలానా మార్గంలో ఉంటారు, పలానా తావులో ఉంటారు, పలానా టైంకి భోజనం చేస్తారు, పలానా టైంకి వాళ్ళు పడుకుంటారు. అన్ని టైంలో ఆలోచిస్తే మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు అదే పని గుంటలు ఏ గుంటలో పడేయాలని చెప్పి చూస్తుంటారు కాబట్టి. కానీ ప్రియులారా, కీర్తనకారుడు ఆయన దావీదు చెప్తున్నాడు. ఇంకో మాట చదువుదాము. 57:6-7 చదువుదాము. 57:6-7 చదువుదాము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలవొడ్డిరి. నా ప్రాణము కుంగి ఉన్నది. నా ఎదుటే గుంట తవ్వి చాలు పిల్లలు. తర్వాత చదువుతారు ఏంటంటే, నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలవొడ్డి ఉండేది, నా ప్రాణం కుంగి ఉన్నది, నా ఎదుటే గుంట తవ్వి దానిలో పడి ఉన్నదంట. వాళ్ళలోనే పడిపోయారు. పడేయాలి అనుకుంటారు పిల్లరా. అయితే మనం పడకంటా ఉండాలంటే మన మార్గాలు ఏమున్నాయి? మనకు దేవుని వెతకాలి. పడకంటా ఉండాలంటే 2 సన్నిధులు నెలలు, 3ది ప్రార్థన చేయాలి. స్నానంతో సహనంతో ప్రార్థన చేస్తే ఈ 3 కలిగి ఉంటే పిల్లలు మనం పడిపోము. మనం పడేసినట్టు వాడు మన ఎదుటే గుంట తవ్వుతుంటాడు, ఈ గుంట పడిపోతాడు ఏమని చెప్పి ఎదుటే తవ్వుతాడు, మనం పడిపోతాడంటే చెప్పి వాడు ఎదుటే తవ్వుతాడు మన ఎదుట. ఏనంటే ప్రభు చెప్తున్నాడు, ఏనంటే పిల్లరా, నా ఎదుటే గుంట తవ్వాడు, ఎంత చక్కటి మాట పిల్లలు. నా ఎదుటే తవ్వాడు అంటే మన ఎదుటే మనం పడిపోతామని చెప్పి ఇంట్లో ఉంటాం, మనం అటు బయటే తవ్వుతాడు, కొమ్మ దగ్గర తవ్వుతాడు.
కాసుకొని ఉంటాడు, తగ్గేత పడిపోతాడు పడే. కానీ ప్రభువుని నమ్ముకున్న మనం ఎప్పుడైతే ఈ 3 కలిగి ఉంటాం, గుంటలో పడేనేవాడు దేవుడు, ఆయన సంరక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు కాపాడుతాడు, ఎందుకు సంరక్షిస్తాడంటే పిల్లరా, మనం చదివినట్టయితే కింద వచ్చిన పడుతుంది 7 వచ్చిన, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నా హృదయం నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేస్తాను, నేను పాడు స్తుతిగానం చేస్తాను. స్తుతిస్తా ఉన్నారు, దావీదు స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, ఇంకా స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. నా ఇదే గుండుతాయి వాడు, కానీ నేను దాంట్లో పర్లేదు, నా దేవుడు నన్ను రక్షించడని చెప్పి శుద్ధి చేస్తున్నాడు, శుద్ధి చెల్లిస్తున్నాడు పిల్లరా. ఎప్పుడు మన శుద్ధితో ఉన్నాం అనుకోండి పిల్లరా, శుద్ధులు చెల్లిస్తూ ఉన్నాం అనుకోండి పిల్లరా. 7 దినాలు రోజుకు ఒకసారి 5 శుద్ధులు చెల్లించారు. 7 గోడలు బలమైన గోడలు పిల్లరా, ఎత్తైన గోడలు, ఎవరు ఎక్కలేరు, ఎవరు పడగొట్టలేరు. కానీ దేవుడు కత్తి వాడలేదు, సుత్తి వాడలేదు, బుల్లెట్లు వాడలేదు, పడగొట్టడానికి ఆయుధాలు వాడలేదు. కానీ శుద్ధి ఏం చేసింది తెలుసా, ఎరుకో గోడను కూల్చివేసింది. దేవుడి స్తోత్రాలు. ఏది తవిలి గుంటలు నా దేవుడి శుద్ధి ద్వారా కూల్చివేయను గాక. ఏది వెనక నీ ముందు ఎడమైపు తవిలి గుంటలు నా దేవుడి శుద్ధి ద్వారా పోల్చబడును గాక. నీ ముందు తవిలి గుంటలు వారే పడుదును గాక. హల్లెలూయా. అంటే మన దేవుడు పిల్లరా, మనది తవ్వినప్పటికి కూడా ఏం చేస్తాడంటే శుద్ధి ద్వారా కూడా తప్పిస్తూ ఉంటాడు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు అని మూలవాక్యానికి వస్తే ఏం చెప్తూ ఉంటున్నారు పిల్లరా, ఏదైనా ఒక నేరం మోపాలని చెప్పి మత్తయి సువార్త 12:10 మరి ఏదైనా నేరం మోపాలని చెప్పి ఇదిగో విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని ఆయన అడిగిరి. స్వస్థపరుచు న్యాయమంటారు కాదంటారండి. ఎవరికైనా గుంటలో ఉన్నాడు, ఆయన బయట తీసుకురావడం న్యాయమే కదా. ఇప్పుడంటే పరిచయం ఏంటి, న్యాయమా? అది విశ్రాంతి దినము, ఖాళీ ఉన్నప్పుడే కదా మనం ఏదైనా బయటికి తీసుకొస్తాము. పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నాం అనుకోండి, అక్కడ ఉద్యోగం పోద్దాం, జాబ్ పోద్దేమో, లేదంటే పనిలో ఉన్నప్పుడు అది ఏమైపోద్దని చెప్పి పని విడిచిపెట్టి మధ్యలో గొప్పికని రాలేం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు, నేర ఆరోపణ ఏదైనా చేయాలని చెప్పి. ఇప్పుడు స్వస్థపరుష్ట న్యాయమా కాదంటే ప్రభు చెప్తున్నాడు. అందుకు ఆయన మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండిన ఎడల విశ్రాంతి దినమున గుంటలో పడిపోయి దాన్ని పట్టుకొని పైకి తీయడా, మనుషుడు గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు కాదా? దేనికి స్తోత్రాలు చెల్లిద్దా, దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అక్కడ ఉన్నాడు పిల్ల, రోజు చేయగలవంటి వాడు యాదాని గుంటలో పడిపోయాడు. యాదాని గుంటలో పడి ఓత్సహిత ఎలాగున్నాడు, యోత్సహిత అది ఎందుకు పనికి రావట్లేదు. ప్రభు అమ్మాయిని స్వస్థపరిచేస్తాడు, ఆ గుంట నుండి ఆయన బయట తీసుకొచ్చేస్తారని చెప్పి పరిశీలు అందరూ కూడా ఆయన ఏం చేస్తాడు, నేరారోపణ చేయాలనుకున్నప్పుడు పిల్లరా వాళ్ళే అడుగుతున్నప్పటికి వారికి ఏం మాట్లాడాలో తెలియదు. నా ప్రభు పిల్లల అనారోగ్యమైన గుంటలుండి నీ చెయ్యి చాపు మనగని పిల్లరా, ఆ చెయ్యి చాపుగానే 2 చేతులంట ఇలాగ మామూలుగా ఉన్నాయంట పిల్లరా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా, దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈ రోజు కూడా పిల్లరా మన ప్రభు ఏ గుంటలో అనారోగ్యమైన గుంటలు ఉన్నారేమో, వ్యాపారమైన గుంటలు ఉన్నారేమో, నిరుత్సమైన గుంటలు ఉన్నారేమో, ఇంట్లో అనేకమైన సమస్యలను గుంటలు ఉన్నారేమో, ఇదిగో ఆర్థిక పరిస్థితుల గుంటలో ఉన్నారేమో, ఏ గుంటలో మీరు సిద్ధపడిపోయినప్పటికీ కూడా నా దేవుడు మిమ్మల్ని నా పైకి లేపుతూ ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఆయన పట్టుకొని లేపుతూ ఉన్నాడు. ఎలాగ లేపుతున్నాడంటే పిల్లరా, మొట్టమొదటిగా ఆయన లేపుతూ ఉన్నాడు కదా, ఆయన వెతికినట్టు వారిని గుంటలో నుండి పైకి లేపుతున్నాడు. 2వది ఎలాగ లేపుతున్నాడంటే పిల్లరా, ఆయన సన్నిధానంలో ఎవరైతే నిలబడుతూ ఉంటారో ఆయన లేపుతూ ఉన్నాడు. 3వది ఎలాగ లేపుతున్నాడు అంటే పిల్లలు గుంటలో పడినట్టు వారిని ఎవరైతే సహనామ కలిగి కనిపెట్టుకున్న ప్రార్థిస్తారో వాళ్ళని పైకి లేపుతున్నారు. ఎవరైతే ప్రియులారా 4వది చూస్తే ప్రియులారా, ఎవరైతే శుద్ధి చెల్లిస్తూ ఉంటారో వారిని కూడా ప్రియులారా పైకి లేపుతా ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మనం ఏ స్థితిలో పడిపోయినా, ఏ గుంటలో పడిపోయినప్పటికీ ఎక్కువ ముందు సహనంలో ఉండరు. ఎక్కువగా ఆ గుంటలో పడిపోతారు. ఎక్కువగా సహనం కోల్పోతూ ఉంటారు. సహనం కోల్పోకూడదు, సహనంతో ఉండాలి. యోగులు చూడొచ్చు మనం, 9 నెలల సహనం కలిగి ఉన్నాడు. ఎలాంటి సహనం అయింది, భార్య చనిపోయి, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయి చీకొట్టిపోయింది, పిల్లలు చనిపోయారు, తనకున్న ధనం పోయింది, పశువులు పోనాయి, ఎడ్లు పోనాయి, గొర్రెలు పోనాయి, మేకలు పోనాయి, అన్నీ నాశనం అయిపోయాయి. ఒక్కడే మిగిలాడు. కానీ మిగిలినప్పటికీ ఆయన ఆరోగ్యం ఉన్నాడా? అది కూడా లేదు. ఎలాగా? ఒళ్ళంతా కురుపులు. ఎక్కడున్నాడు? సమాజం మధ్యలో బూడిద కోసం సిల్లిపెంకుతో గీక్కుంటూ ఉన్నాడు. ఆ దుర్భరమైన జీవితం మనకు వస్తే మనం ఏం చేద్దాం, వెంటనే ఈ జీవితం నాకు ఎందుకని చెప్పి ఏ దేంట్లో మునిగేద్దాం, దేంట్లో తలకాయ పెట్టేద్దాం. ఓర్పు సహనం మనకి
ఓపిక తక్కువ. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఓర్పు, సహనము, ఓపిక, ఇవన్నీ కావాలి ప్రియులారా. సహనం అన్నీ కావాలి. ఎందుకంటే ప్రియులారా, దేవుడి దగ్గర ఎప్పుడు కూడా ఎన్ని కలిగి ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. అప్పుడే పండిన కొట్ట నుండి బయట లేపబడుతుంటాం. దేవుడి స్తోత్రాలు చేద్దాం. 9 నెలల తర్వాత పిల్లరా, యోగు నా దేవుడు ఏం చేస్తుంటే ఆ సహనం కలిగాడు, ఓర్పు కలిగాడు. తర్వాత గుంటలు పైకి లేపి రెండింతలుగా ఆస్వాదించాడు. దేవుడికి స్తోత్రాలు చేద్దాం. రెండింతలుగా ఆస్వాదించాడు. కారణం ఏంటంటే పిల్లరా, సహనం కలిగి ఉన్నాడు. సహనం కలిగి, అందుకే ప్రేమ యేసుక్రీస్తు అంటాడు, ఒకరికి ఒక గురి ఉండి ఎడల విశ్రాంతి ఉన్న గుంటలో పడిపోతే దాన్ని పైకి తీయటము న్యాయమా కాదా? దేవుని స్తోత్రాలు చేద్దాం. అదే ప్రభుకి విశ్రాంతిని మీరు అనుగ్రహిస్తున్నారు కాబట్టి, విశ్రాంతిని ప్రభువులో మీరు ఉంటున్నారు కాబట్టి, మీరు ఏ గుంటలో పడుకున్న మీ పిల్లలు, మీ కుమార్తెలు ఏ గుంటలో పడుకున్నప్పటికీ నా దేవుడి దగ్గర మీరు ఎప్పుడైతే పిల్లరా వెతుకుతూ ఉంటారు, ఎప్పుడైతే అని సన్నిధిలో ఉంటారు, ఎప్పుడైతే సానుకూల ప్రార్థిస్తారు, ఎప్పుడైతే శుద్ధి చెల్లిస్తుంటారు, ఈ 4 ప్రతి విశ్రాంతి దినం చేస్తుంటే మీరు ఏ గుంటలో పడినప్పటికీ ఆ గుంటలోంచి నా దేవుడు మిమ్మల్ని అందరు లేపును గాక, స్థిరపరచును గాక, బలపరచును గాక, ఆశీర్వదించును గాక, దీవునికి వారసులుగా చేయను గాక, పరలోక రాజ్యములో పౌరసత్వం మన అందరికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం పిల్లల, మోకరిల్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు ఎవరు కాదు మోకరిల్లి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరిల్లి ప్రార్థన చేద్దాం. ఏ గుంటలను పడి ఉన్నవే ఒకవేళ, లేదా గుంటలో నుండి లేకపోతే దేవుని స్తుతించు. ఒకవేళ గుంటలో పడిపోతే ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు నాయన నన్ను జ్ఞాపకం చేసుకొని, ప్రభు ఇదిగో తండ్రి నాయన, నేను ఇదిగో తండ్రి దావీదు వేల గుంటలో పడ్డానేమో, యేసుపోలి నాయన నా బంధువులు నన్ను గుంటలో పడేశారు. అంతేకాదు స్నేహితులు ప్రభు నాయన నన్ను గుంటలో తోసివేశారయ్యా. తాగుదని గుంట నాయన అయ్యా నా స్నేహితులు పడివేశారయ్యా. అయ్యా నా కొలుక్ష తండ్రి, నా స్నేహితులు అయ్యా, నా బంధువులు నాయన అనేకమైన వ్యాపారమైన గుంటలో పడివేశారు, మోసమైన గుంటలో పడేశారయ్యా. అయ్యా నన్ను అనేక అయ్యా అనారోగ్యమైన గుంటలో పడేశారు ప్రభు నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన శాపమైన గుంటలో ఉన్నాను, వ్యభిచారమైన గుంటలో ఉన్నాను ప్రభు నాయన. అయ్యా దొంగ ఊబిలో చీకట మట్టి ఊబిలో ఉన్నాను ప్రభా. కుమారికొండ పగలగొట్టు గట్టిగా అయ్యా నేను పగలగొట్టబడ్డాను, నతికించబట్టలేదు ప్రభు నాయన అని చెప్పి ఎవరి కాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, కృపగల దైవమా నీకు స్తోత్రములు. యేసయ్యా నీకు వందనాలు. యేసు నీకు స్తోత్రములు. నా దైవమా నీకు స్తోత్రములు ప్రభు నాయన. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీతిని అయ్యా వెతుకుచుండు వారులారా అని మీరు అంటున్నారు ప్రభు నాయన. అయ్యా ఏ బండ నుండి చెక్కబడ్డారో, అయ్యా ఏ గుంట నుండి అయితే తీయబడ్డారో, అయ్యా పితరుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకోమంటున్నా ప్రభా. ఒక్కరినే ప్రభుని ఆశ్రయించావు అయ్యా, బిగ్గు మందిగా చేశావు ప్రభు నాయన. ఈ రోజు నాయన మేము కూడా నాయన అదే బండ నుండి, అదే నాయన గుంట నుండి నాయన మేము తీయబడ్డాం ప్రభా. అబ్రహామును ఆశ్రయించిన దేవుడు నాయన మమ్మల్ని ఆశ్రయించండి, పిక్క మందిగా మమ్మల్ని బడిచేయండి. అంతేకాదు ప్రభు నాయనానికి స్తోత్రములు. అయ్యా ఇదిగో కుమారకొండ పగలగొట్టబడినాడుగా అయ్యా మా జీవితాలు పగిలిపోయినాయన, మా జీవితాలు నాయన చిన్న భిన్నమైపోయినాయన, చిదుగులు పడిపోయి ప్రభు నాయన. అయ్యా మళ్ళీ మీ లాగలేమనుకున్నప్పుడు నాయన అయ్యా మేము ఎందుకు పనికిరామున్నట్టు అయ్యా మమ్మల్ని ఎవరిని ఆదరించలేదు ప్రభు, మా వైపు ఎవరు చూడలేదు అయ్యా, ప్రయోజనకరంగా మేము లేమని ప్రభు నాయన మమ్మల్ని ధృవీకరించినప్పటికీ నాయన అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు నాయన. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయ్యా మనలో ప్రభు యొక్క సన్నిధిలో నిలబడితే అయ్యా నన్ను రక్షిస్తానని చెప్తున్నా ప్రభా. అయ్యా నాకు బలాన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నా ప్రభా. అయ్యా గొప్ప దేవుడా నీకు స్తోత్రములు, కనికర పూర్ణుడా నీకు వందనాలు నాయన. ఈ రోజు నేను నీ సన్నిధానంలోనే ఉంటాను ప్రభా. అయ్యా నేను అక్కడికి నేను వెళ్ళిపోను ప్రభు నాయన. అయ్యా నీతోనే జీవిస్తాను, నన్ను బలపరచండి. అయ్యా చిరిగిపోయిన జీవితాన్ని, నలిగిపోయిన బ్రతుకును ప్రభా, కృంగిపోయిన కుటుంబాన్ని ప్రభు నాయన, చితిరికి పడిపోయిన నా కుటుంబాన్ని నన్ను నాయనా మళ్ళీ నాయన గుంట నుంచి లేపి నన్ను నిలబెట్టండి, బలపరచండి. యేసయ్యా నీకు స్తోత్రములు. అంతేకాదు ప్రభు నాయన నీకు వందనాలు. అయ్యా దావీదు తండ్రి నాయన చెప్తున్నాడు, అగాధమైన అయా జన్మలోని ప్రభు తండ్రి నాయన అయ్యా దమ్లో ఊబుల నుంచి చీకటి గల అయా గుంటలను తోసివేయమని చెప్తున్నాడు ప్రభా. అయ్యా చీకటి గల చోట్లను పరుండి ఉన్నాడని చెప్తున్నాడు ప్రభు. నా నిజమే నాయన ఈ రోజు తండ్రి వ్యాపారంలో అయ్యా లాస్ వచ్చి ముంచబడ్డారేమో ప్రభా. అయ్యా తండ్రి నాయన చేతి పనుల ద్వారా మోసపోయారేమో నాయన. అయ్యా చేస్తున్న పరిశుద్ధాత్మతని అనేకమైన పరిశుద్ధాత్మతని పనుల్లో మోసపడ్డారేమో, ఆరోగ్యంలో ప్రభు నాయన కోల్పోయారేమో నాయన. అయ్యా ఇదిగో ప్రభు నాయన రాష్ట్ర ముందు నాయన చీకటి గల అయ్యా పరుండి ఉన్నారేమో. అయ్యా
మీరే తండ్రి నాయన లేవనెత్తగల గొప్ప దేవుడు. సహనంతో కనిపెట్టినప్పుడు దావీదుని ప్రభు నాయన, అయ్యా తండ్రి నేను చీకటి గల దొంగలు ఊపిరి నుండి లేపావు ప్రభు నాయన. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా మమ్మల్ని పైకి లేపగల గొప్ప దేవుని నా సహనాన్ని మాకు దయచేయండి. ఏ సేపును ప్రభు తండ్రి నాయన గుంట నుంచి పైకి తీసి నేను ఆస్వాదించిన దేవుడు. అయ్యా దావీదుని కూడా ప్రభు నాయన పైకి తీసి తండ్రి నేను ఆస్వాదించిన దేవుడు ప్రభు. అయ్యా నువ్వు సహనం కలిగి ప్రార్థించే కృప మాకు దయచేయండి నాయన. అయ్యా నీకు వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా నీకు స్తుతులు నాయన, నీకు వందనాలు వందనాలు వందనాలు. అంతేకాదు పరిశుద్ధాత్మ తండ్రి నాయన, అయ్యా 4వ తండ్రి నాయన నీకు వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి నాయన. అయ్యా దావీదు చెప్తున్నాడు ప్రభు నాయన, అయ్యా దావీదు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా నడుములు సిక్కించుకున్నట్టుకై నాయన వారు వలవెట్టి నాయన నా ప్రాణమును పొంగదీసి ఉన్నారు. అయ్యా వారు తగిన గుంటలోని దానిలోని తామే పడ్డారని చెప్తే నిజమే నాయన. నీ ధర్మశాస్త్రం ప్రేమించలేని వారు అందరూ ఉన్నారు, నేను అనుసరించలేని వారు గర్విష్ఠులు ఉన్నారు ప్రభా. అయ్యా మమ్మల్ని సిక్కించుకుని అనేకమైన గుంటలు తవ్వుతున్నారు ప్రభు నాయన. అయ్యా మమ్మల్ని పాడు చేయాలని దుర్వ్యసనాలకు నాయన నడిపించాలని, అయ్యా ఈ లోకంలో ఉన్న ప్రభు నాయన చెడు వ్యసనాలు కూడా మమ్మల్ని నడిపించాలని అనేకమైన గుంటలు తవ్వుతున్నారు నాయన. అయ్యా మీరు రక్షిస్తున్నందుకు స్తోత్రాలు, కాపాడుతున్నందుకు స్తోత్రాలు. అయ్యా మీరు ఆయన మైది తగిన గుంటలో నాయన మా శత్రువులు పడివేసినందుకు నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా తండ్రి నిజమే తండ్రి నేను విశ్రాంతి దినముల ఖాళీ సమయం నాయన అయ్యా మీ గుంటలో పడిపోతాం ప్రభు నాయన. వచ్చే గలవాడు పరిశుద్ధాత్మ తండ్రి నాయన. అనారోగ్య గుంటలో పడుకున్నప్పుడు అయ్యా మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, అనారోగ్య గుంటలో మీరు లేపినందుకు మీకు స్తోత్రాలు, మేలు చేసినందుకు స్తోత్రాలు. ఈ రోజు మాకు మేలు మీరు చేయమని అడుగుతున్నాం ప్రభు నాయన. మా పిల్లలకు మేలు చేయండి, మా కుటుంబాలకు మేలు చేయండి, సంఘానికి మీరు మేలు చేయమని అడుగుతున్నాను ప్రభు నాయన. అయ్యా మేము పడిన గుంటలను ప్రభు నాయన మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు. పాపమైన గుంటలో మేము పడిపోయి ఉన్నామేమో నాయన, నా శ్రమ గుంటలో మేము పడిపోయి ఉన్నామేమో ప్రభు, వేదన గుంటలో మేము పడిపోయినాం ప్రభు నాయన. అయ్యా పాడైన గుంటలో మేము పడిపోయినామేమో, మురుకు గుంటలు మేము గుంటలో పడిపోయినాం ప్రభు నాయన. మాలో పరిశుద్ధత లేదు, యథార్థత లేదు నాయన. అయ్యా నీతిని అనుసరించట్లేదు నాయన. అయ్యా ఇశ్రాయేలు ప్రజలు తల్లి సినాయి పర్వతము దగ్గర ఏ విధమైన గుంటలో పడిపోయినా ఆ విధమైన గుంటలో మేము పడిపోయినామేమో. దయచేసి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని గుంటలోని పైకి లేపండి. నువ్వు లేవనెత్తగల దేవుడు ప్రభా, నువ్వు రక్షించగల దేవుడు నాయన, నువ్వు కాపాడగల దేవుడు తండ్రి నాయన. అయ్యా మా పితరులు లేవనెత్తి రక్షించి ఆస్వాదించిన దేవుడు నాయన. అబ్రహాంను ఆస్వాదించావు నాయన, యేషోబును ఆస్వాదించావు, యోబును ఆస్వాదించావు నాయన, దావీదును ఆస్వాదించావు ప్రభు నాయన. ఈ రోజు మమ్మల్ని ఆస్వాదించండి. వస్తే గల్వాన్ని కూడా ఇప్పుడు మేలు చేసావు నాయన, మమ్మల్ని కూడా మీరు మేలు చేసి దీవించి ఆస్వాదించావు. అటు గొప్ప కృప కలగచేయమని కొద్ది మాటలు మేము కూడా దీవించి ఆస్వాదించమని వచ్చున్నాము. ప్రార్థించాలి.